ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రతిపక్షం టీడీపీ శ్రద్ధ లేదని, అధికార పార్టీ వైకాపాకు చిత్తశుద్ధి లేదని, బీజేపీ విషకౌగిలిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో ప్రత్యేక హోదా విభజన హామీ అంశాలపై అఖిలపక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వార్షిక పెన్షన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం లేకుండా నిలిపివేయాలని అన్నారు. ఇక విభజన హామీలు ప్రత్యేక హోదా సాధించేందుకు అనేక అవకాశాలు వచ్చినా 2019 నుంచి ప్రతిసారి రాష్ట్రానికి చెందినటువంటి ఉభయ పార్టీలు ఎన్డీఏకు మద్దతు తెలిపారని లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇక బీజేపీ అడగక ముందే మద్దతు తెలపడం శోచనీయమని అన్నారు. ఇక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని టీడీపీ జనసేన మాట్లాడిందని అన్నారు. ఇక కేంద్రంలో కూడా అవిశ్వాసం పెట్టి ప్రచారం చేయడంపై లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా విషయంలో ఒత్తిడి తీసుకురాకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఇవ్వొచ్చునని 14వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని అన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే హోదా ఇవ్వడం లేదని లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను సాధించడానికి మరి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈరోజు మీరు గనక రాజ్యసభలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా మీరు అడ్డుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే, వాటికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మీరు చిత్తశుద్ధితో కనుక నెరవేర్చదలుచుకుంటే రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అందువల్ల మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు చూడండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి వారికి ఈరోజే తెలియజేయడం జరిగింది. దానితో పాటు మన అందరూ పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి ఒక లెటర్ కూడా రాసింది. అంటే ఇంతవరకు విభజన హామీలు ఏమయ్యాయి, ఆ తర్వాత కేవలం 10% మాత్రమే అందులో విభజన హామీల్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా 90% హామీలు అలాగే ఉండిపోయాయి. దానివల్ల ఇది చివరి పార్లమెంటు సమావేశం కాబట్టి ఎన్నికల ముందు ఈ సమావేశంలో మీరందరూ కూడా పెద్ద పెట్టున వీటి గురించి మీరు ఆందోళన చేయాలి. ఆ తర్వాత ఇంతకు ముందు మాట్లాడినట్టు బడ్జెట్ను కూడా మీరు స్తంభింపజేయగలిగితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తుంది. ఆ దిశగా మీరు ప్రయత్నించండి. లేకుంటే మేము కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం. 7-8 తారీఖుల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనేక మంది ప్రముఖుల్ని కలిసి జంతర్ మంతర్లో కూడా దీనికి సంబంధించిన నిరసన ప్రదర్శనలు చేసి ఆ తర్వాత ఇంకా పెద్ద పెట్టిన ఈ కార్యాచరణ ఉంటుందని వారికి ఈ లెటర్లో తెలియజేయడం జరిగింది. చూద్దాం వారు ఏం చేస్తారని. ఈ విధంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు వచ్చాయి ఈ రాష్ట్రానికి. మొట్టమొదటిగా 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టింది, సిఏఏ అంటారు. ఆ సందర్భంలో కూడా రాజ్యసభలో సరి అయిన మెజారిటీ లేకపోవడం వల్ల ప్రాంతీయ పార్టీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడాల్సి వచ్చింది. అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉంటే మాకు ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు పూర్తి చేస్తే తప్ప మీకు ఈ బిల్లు మీద మేము మద్దతు తెలపము అని చెప్పినప్పుడు మన రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చేది, విభజన హామీలు కూడా పూర్తి. కానీ అటువంటి ఏ పని చేయకుండా ఆ బిల్లుకు 2 పార్టీలు కూడా ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది మనకు 2021వ సంవత్సరంలో. ఆ సందర్భంగా కూడా మనకు మరి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే రాష్ట్రాలు కూడా అందులో ఓట్ చేస్తాయి, ఎమ్మెల్యేలు ఓట్ చేస్తారు, ఎంపీలు కూడా ఓట్ చేస్తారు. దానివల్ల మన రాష్ట్రంలో ఉన్న ఈ 2 పార్టీలు ఓటు చేస్తే తప్ప రాష్ట్రపతి ఎన్నిక జరగదు. అంటే వాళ్ళు ప్రకటించిన అభ్యర్థికి మెజారిటీ రాదు. ఆ సందర్భంలో కూడా మన ఉభయ పార్టీలు ఏమాత్రము ప్రత్యేక హోదా గురించి అడగకుండా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి అంటే ప్రస్తుత రాష్ట్రపతి ఉన్న ద్రౌపది ముర్ము గారికి వారు అడగక ముందే వీరు మద్దతు ప్రకటించారు. అందువల్ల ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చినప్పుడు ఆవిడ చేసిన స్పీచ్ ఒకసారి మీరు చూస్తే, దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే వెంటనే మద్దతు తెలిపిన ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండడం మాకు చాలా ఆనందకరమని చెప్పారు.
అంటే ప్రత్యేక హోదా విభజన హామీల పట్ల ఈ రెండు పార్టీలకు ఏ విధమైన చిత్తశుద్ధి ఉందో మనం గమనించాలి. ఆ తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నిక, అప్పుడు కూడా ఇదే ధోరణి. 2023వ సంవత్సరంలో ఆగస్టు నెలలో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్ అనే ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉండదు, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని చెప్పిన సందర్భంలో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, లెఫ్టినెంట్ గవర్నరు ఒక కమిటీకి మాత్రమే ఉంటుందని చెప్పిన ఒక వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను పూర్తి చేసుకోవడానికి మరి ఒక అవకాశం దొరికింది. కానీ అప్పుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ 4 సందర్భాలలో ఈ విధమైన ధోరణి ఎందుకు ప్రదర్శించారు అని ప్రత్యేక హోదా విభజన హామీల సమితి రెండు పార్టీలను మేము ప్రశ్నిస్తాం. మీరు గనక భీష్మించుకొని కూర్చోనంటే ఈ పార్టీకి ప్రత్యేక హోదా వచ్చింది. చాలా మంది ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అని మన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది ముగిసిన అధ్యాయం కాదు, ముగించబడిన అధ్యాయం అని మేమంటాం. ఎందుకంటే 2014వ సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల్లోనే హోదా వద్దు, ప్యాకేజీ సరిపోతుంది అని అన్నారు. తరువాత సంవత్సరంలోనే ప్యాకేజీ సరిపోదు,